సౌందర్య శివని తనకి అసిస్టెంట్గా ఉండమని అడుగుతుంది. అందుకు శివ ఒప్పుకోడు. సౌందర్య శివ మీద కోపం పెంచుకుంటుంది. శివ ఇంటికి వస్తాడు. రేణుకాదేవి శివ దగ్గర రోజ్ పర్ఫ్యూమ్ స్మెల్ గురించి శివ వేరే వ్యక్తులతో ఉంటున్నాడు అని నానా గొడవ చేస్తుంది. చెప్పు శివ, నీకు సౌందర్య ఎలాంటి జాబ్ ఆఫర్ ఇచ్చింది అని అడిగింది రేణుకాదేవి. వాళ్ళ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ చేసి 10 లక్షల జీతం ఇస్తానని చెప్పింది అన్నాడు శివ. నీ అబద్ధాల ప్రవాహం ఆగటం లేదు శివ అని పెద్దగా అరిచింది రేణుకాదేవి. ఆ వెంటనే నవ్వుతూ, నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా? లాల్ ఫ్యామిలీకి చెందిన మిస్ సౌందర్య నిన్ను పర్సనల్ గా వెతుక్కుంటూ వచ్చి కలవడమే కాక వాళ్ళ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా ఉండమని అడిగిందా? సంవత్సరానికి 10 లక్షల జీతం ఇస్తానన్నా నువ్వు దాన్ని కాదన్నావా? నిజంగా ఇది ప్రపంచంలో మరో వింతే అని అన్నది రేణుకాదేవి. శివ, మాకు ప్రపంచం తెలియదని అనుకోకు. కేవలం 10 లక్షలతో 1 సంవత్సరం పాటు ఏ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉండరు కదా. నీ లాజిక్ లో ఏదో తప్పుంది. నేను మీ ఆంటీ మూర్ఖులం అనుకుంటున్నావా? నువ్వేం చెప్పినా నమ్మటానికి అని అన్నాడు శ్రవణ్. అయినా లాల్ ఫ్యామిలీకి చెందిన వారసుని నువ్వు కించపరిచావు. అలాంటిది అదే లాల్ ఫ్యామిలీకి చెందిన కంపెనీలో నిన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఉంచడానికి వాళ్ళొప్పుకుంటారనుకుంటున్నావా అన్నది రేణుకాదేవి. ఇదంతా కాదు. ఇప్పుడు నువ్వు యాంటిక్ హౌస్ కి వెళ్లి అక్కడ లాల్ ఫ్యామిలీతో వైరం తెచ్చావు. ఇప్పుడు వాళ్ళంతా కూడా మా ఫ్యామిలీని బెదిరిస్తున్నారు. ఇప్పటికే నీ గురించి ఎంక్వైరీ మొదలైంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా మెసేజ్ వెళ్ళింది. శివ అనే వ్యక్తి షికా ఫ్యామిలీ మనిషేనా, ఎక్కడుంటున్నాడు అని అడుగుతున్నారు. నువ్వు కనుక షికా ఫ్యామిలీ మనిషివని తెలిస్తే మొత్తం ఫ్యామిలీని సిటీలో లేకుండా చేస్తారు అన్నాడు శ్రవణ్. ఇప్పుడేం చేద్దాం చెప్పు? వాళ్ళు నీకోసం ఇంటికి వస్తారు. నీ వల్ల మేం రోడ్డున పడాల్సొస్తుంది శివ. నేను నీకిప్పుడే చెప్తున్నా, ఇక నుంచి నువ్వు సురభి మనిషివని లేదా షికా ఫ్యామిలీ పర్సన్ వని బయట ప్రపంచంలో ఎక్కడా చెప్పొద్దు. చందు చాలా మంచివాడు. చూడు, సురభి కోసం ఎంత మంచి గిఫ్ట్స్ తీసుకొనొచ్చాడో. పెళ్లైన ఈ 2 సంవత్సరాలలో ఓ స్త్రీకి ఇష్టమైన ఏ గిఫ్ట్ అయినా నువ్వు సురభికిచ్చావా? గోల్డ్ ఏమైనా కొనిచ్చావా? ఇవన్నీ మాటలొద్దు. ఆ ముసలాయన పోతూ పోతూ నిన్ను మాకు తగిలించి వెళ్లాడు. ఇప్పుడు ఆయనే లేడు. ఇక నీతో మాకేం అవసరం అని శివతో అన్న రేణుకాదేవి శ్రవణ్ వైపు చూస్తూ, మీరేమంటారు శ్రవణ్ అన్నది. శివ వైపు కోపంగా చూసి, నీ ఇష్టం సురభి ఇష్టం, మీరేం చేసినా నాకోకే అని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. శివ, నీకేం మాత్రం మనస్సాక్షి ఉన్నా మమ్మల్నిలా వదిలిపెట్టు. నిన్ను సౌందర్య కంపెనీ ప్రెసిడెంట్ గా నియమిస్తానన్నది కదా, వెళ్ళక్కడికి. మా ఇల్లు చిన్నది. నిన్ను కోరి వచ్చిన ఆ స్త్రీ ఇంటికి వెళ్లి ఈ రాత్రికి అక్కడే స్టే చేయి. ఏమైనప్పటికీ నువ్విప్పుడు చాలా ఎదిగిపోయావు. నీ పరిచయాలు పెరిగాయి. కాబట్టి నువ్వు సురభిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నువ్వు చూసుకో. అలా అయితేనే అటు నువ్వు కాని ఇటు సురభి కాని హ్యాపీగా ఉంటారు. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో శివా అని అన్నది రేణుకాదేవి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇల్లు శివనే కొన్నాడు. అలాంటప్పుడు అతనిని ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోమంటావు అన్నది సురభి. శివ కొన్నాడని ఎలా అంటావు? అతనికి నువ్వు అసిస్టెంట్ జాబ్ ఇచ్చావు కాబట్టి అతను ఈ ఇల్లు కొన్నాడు. అప్పట్లా రోడ్డు పక్కన జ్యూస్ పాయింట్లో పనిచేసేవాడైతే ఇంత ఇల్లు కొంటాడా? అయినా ఇంటి పేపర్స్ లో నీ పేరుంది అంటే ఇల్లు నీది. కాబట్టి ఇక నువ్వు దాని గురించి ఏం మాట్లాడకు, ఎక్కువగా ఆలోచించకు. 2 ఇయర్స్ తర్వాత నా కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని పెళ్ళప్పుడే శివకు చెప్పాను. అదే అతను ఈరోజు చెయ్యాలి. అయినా అతని ఇల్లు కొనిచ్చాడంటున్నావు. 2 సంవత్సరాలు మన ఇంట్లో పడి ఉన్నదానికి, అతని వల్ల మనం ఎదుర్కొన్న అవమానాలకి ఈ ఇల్లు చెల్లుబాటవుతుంది. చందు చూసావా ఎన్ని గిఫ్ట్స్ పంపించాడు? అవన్నీ కూడా ఫారిన్ నుంచి ఇంపోర్ట్స్ అయిన ఐటమ్స్. ఇలాంటి విలాసవంతమైన లైఫ్ ని వదిలిపెట్టి నువ్వెందుకు నార్మల్ గా ఉండాలి? చందుకి నీపై ఇంట్రెస్ట్ ఉంది. అలానే అతను చాలా ఆస్తిపరుడు. ఫ్యూచర్లో అతను నీకు మంచి జోడి అవుతాడు అని సురభితో అన్నది రేణుకాదేవి. రేణుకాదేవి మాటలకి శివ మనసు ముక్కలవుతుంది. రేణుకాదేవికి డబ్బు పిచ్చి ఉందని అతనికి ఎప్పట్నుంచో తెలుసు. కాని ఇప్పుడు చందు ఇచ్చే విలువైన బహుమతులకు ఆమె తనని తాను దిగజార్చుకుంటుంది అని శివ అనుకోలేదు.
ఏంటమ్మా ఇది? నేను చందు ఒక్కసారి మాత్రమే కలుసుకున్నాం, అప్పుడే అతనితో పెళ్లి పేరంటం అంటావేంటి అని రేణుకాతో అన్నది సురభి. మీరు కలుసుకోవడం ఫస్ట్ టైం అయినా అతనికి మొదటి చూపులోనే నీపై ప్రేమ కలిగింది కాబట్టే నీకు లక్షల లక్షల విలువైన గిఫ్ట్లిచ్చాడు. శివ అతన్ని అవమానించినా మన ఫ్యామిలీని ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు నువ్వు చూసావు కదా, శివకి బతకడం రాదు, కాని అతని కారణంగా ఈరోజు మనం చావు అంచులకు వెళ్లాల్సొచ్చింది. అతను ఇప్పటికీ నీ గురించి ఆలోచించడం లేదు. బయట మరో స్త్రీని కలిసొచ్చాడు. ఇప్పుడు చందు నీ లైఫ్లోకి రావడం నీకు మేలే అవుతుంది, కానీ కీడవ్వదు. ఇక నువ్వు శివని వదిలిపెట్టాల్సిందే. మన ఫ్యామిలీ అంతా కూడా అదే కోరుకుంటుంది. నువ్వు చందుతో లాల్ ఫ్యామిలీలోకి వెళ్తే ఫ్యూచర్లో లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేస్తావు అని అన్నది రేణుకాదేవి. సురభి కోపంతో తన పెదవులను గట్టిగా కొరికింది. చందు పంపిన గిఫ్ట్లని, అతని డబ్బు చూసి తన తల్లి కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు ఎలా శివని పంపకుండా ఆపాలి అని ఆమె ఆలోచిస్తుంది. చూడు సురభి, ఇప్పటికే ఈ శివ వల్ల మన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక ఇప్పటికీ కూడా నువ్వు శివ ఇంట్లోనే ఉండాలి అంటే మాత్రం నాకు మీ నాన్నగారికి కోపం వస్తుంది. ఆ కోపంలో మీ నాన్నగారికి ఏమైనా జరగొచ్చు అని హెచ్చరించింది రేణుకాదేవి. సురభికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. శివ వైపు చూడాలంటేనే ఆమెకు సిగ్గుగా అనిపించింది. ఇటు తల్లిదండ్రులను ఒప్పించలేకపోతుంది. నిస్సహాయ స్థితిలో గదిలోకి వెళ్లిపోయింది. ఈ రోజు నువ్వు చేసిన పని సురభికి ఎంత ఇబ్బందిని తెచ్చిపెట్టిందో చూడు. మా ఫ్యామిలీ అంతా కలిసి డిస్కషన్ చేసి ఓ డెసిషన్ తీసుకున్నాం. నిన్ను మా ఫ్యామిలీలో నుంచి తీసేస్తేనే ఆ లాల్ ఫ్యామిలీ ముందు మా ఫ్యామిలీ బావుంటుంది. బయటకు వెళ్లి మంచి లైఫ్ లీడ్ చేయి, ఎవరికీ హాని చేయకు. ఇక మా సాంప్రదాయం ప్రకారం మీ ఇద్దరికీ అధికారికంగా విడాకులిప్పిస్తాను. ఇక నువ్వు దయచేసి వెళ్ళిపో అన్నది రేణుకాదేవి. నేనిక ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు అని అనుకుని శివ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి వరకు జరిగిన గొడవ ఆగిపోయింది. ఒక దరిద్రం పోయింది అని రేణుకాదేవి హాయిగా సోఫాలో కూర్చొని టీపాయ్పై కాలు పెట్టుకుని ఊపుకుంటూ టీవీ చూస్తుంది. సురభి ఫ్యూచర్లో చందుని పెళ్లి చేసుకుని ఆ కుటుంబంలో స్టేటస్ ని అనుభవిస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అప్పుడు ఈ శిఖా ఫ్యామిలీలో అందరూ కూడా సురభికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కలలు కంటోంది రేణుకాదేవి. మనోహర్ కాలనీ నుంచి బయటకి వచ్చిన శివ ఆ అర్ధరాత్రి వేళ చల్లగాలికి రోడ్డుపై నడుస్తూ సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ తన మొబైల్ తీసి కాల్ చేయబోయాడు. ఇంతలో అతనికి సురభి నుంచి మెసేజ్ వచ్చింది. శివ, ఈరోజు నీ విషయంలో మా అమ్మ నాన్న ప్రవర్తనకి నేను నిన్ను క్షమించమని కోరుతున్నాను. ప్లీజ్ వాళ్ళని ద్వేషించకు. నువ్వు త్వరగా ఇంటికి రావడానికి నేనేదో ఒకటి చేస్తాను. జాగ్రత్తగా ఉండు అని ఆ మెసేజ్ సారాంశం. శివ పెదవులపై సన్నని చిరునవ్వు చేరింది. టెన్షన్ పడకు సురభి, నాకు కొన్ని పనులున్నాయి, అవి చూసుకుంటాను అని తిరిగి మెసేజ్ పంపించాడు శివ. అప్పటి వరకు అతనిలో ఉన్న చిరాకు సురభి మెసేజ్తో ఉత్సాహంగా మారింది. ఈ నైట్ కి స్టే చేయడానికి ఓ ప్లేస్ చూడాలి. ఎవరికి ఫోన్ చేస్తే బెటర్ అని శివ ఆలోచిస్తూ ఉండగా అతనికి నందన్ కుమార్ కాల్ చేశాడు. హలో శివ సార్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అన్నాడు నందన్. నేనిప్పుడే ఓ విల్లా కొనాలని ప్లాన్ చేస్తున్నాను. నువ్వేమైనా అరేంజ్ చేయగలవా అన్నాడు శివ. ఓకే సార్, రెడీగా ఉండండి, నేనిప్పుడే వచ్చి మీకు విల్లా చూపిస్తాను అని హ్యాపీగా అన్నాడు నందన్. ఓకే, మనోహర్ కాలనీ ఎంట్రన్స్ గేట్ వద్ద ఉంటాను, రా అని కాల్ కట్ చేశాడు శివ. 5 నిమిషాల్లో పెద్ద కార్ వచ్చి రోడ్డు పక్కన ఆగింది. అందులో నుంచి ఫార్మల్ డ్రెస్ లో నందన్ దిగాడు. శివ వైపు చూసి చిరునవ్వు నవ్వి కార్ డోర్ తీశాడు. శివ వెళ్లి కార్లో కూర్చున్నాడు. నందన్ కూడా కూర్చున్న తర్వాత డ్రైవర్ కార్ని స్టార్ట్ చేశాడు. శివ సార్, నేను మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాననుకుంటా అని శివకి సిగరెట్ ఇస్తూ అన్నాడు నందన్. శివ సిగరెట్ తీసుకుంటూ హైదరాబాద్ సిటీలోనే బెస్ట్ విల్లాస్ ఏవి అని అడిగాడు. అది విన్న నందన్ కుమార్ కళ్ళు మెరిశాయి. శివ సార్, మన హైదరాబాద్లోని బెస్ట్ విల్లా అంటే మెరీనా రియల్ ఎస్టేట్ వారి బృందావనం విల్లాస్.
అది స్టేటస్ కి బ్రాండ్ అంబాసిడర్. నార్మల్ గా మీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా అది కొనలేకపోవచ్చు, ఎందుకంటే ఆ ఇల్లు వేలం వేస్తూ ఉంటారు. అయితే శివ సార్, మీరు దాన్ని కొనాలి అనుకుంటే నేను మీకు అన్ని సెటిల్ చేస్తాను. మీరు ఈ రాత్రికి ఆ ఇంట్లోనే ఉండొచ్చు అని అన్నాడు నందన్ కుమార్. అయితే బృందావనం విలాస్కి వెళ్దాం అన్నాడు శివ. కారు అటుగా వెళ్తుంది. ఆ ఏరియాలో హయ్యర్ అఫీషియల్స్, సెలబ్రిటీస్ ఎక్కువగా ఉంటారు సార్. అందువల్ల వాటి ధరలు ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అక్కడ ఒక్కో విల్లా 10 కోట్లు పలుకుతుంది అని శివతో అన్నాడు నందన్ కుమార్. నందన్ కుమార్ కి బృందావనం విల్లాస్ లో షేర్ ఉంది. అందుకే అంత నమ్మకంగా శివకి అందులో ఓ విల్లా వచ్చేలా చూస్తాను అని మాటిస్తున్నాడు. విల్లా కాస్ట్ ఎంతైనా పర్వాలేదు నందన్ అన్నాడు శివ. ఓకే సార్, మీరు ఈ టైంలో విల్లా బుక్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అని ఆసక్తిగా అడిగాడు నందన్ కుమార్. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు నందన్, ప్రస్తుతం ఉండటానికి ఇల్లు లేదు అని నార్మల్ గా చెప్పాడు శివ. ఒక్క క్షణం షాక్ అయిన నందన్, అదేంటి సార్, మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికెళ్ళమనే ధైర్యం ఎవరు చేశారు? వాళ్ళకి బతకాలని లేదేమో. మనోహర్ కాలనీలో నాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి సార్. మీరొక్క మాట చెప్పండి, ఆ ఇల్లు ఖాళీ చేయించి మీ ఇల్లు మీకిప్పిస్తాను అన్నాడు. నన్ను ఇంట్లోంచి తరిమేసింది మా అత్తగారే అని నవ్వుతూ అన్నాడు శివ. మరింత షాక్ అయ్యి టాపిక్ ని ఇంకా ఎలా కంటిన్యూ చెయ్యాలో నందన్ కి అర్థం కాలేదు. శివ సైలెంట్ గా ఉండేసరికి, మీకు కోపం రావట్లేదా సార్ అని మరో సిగరెట్ అందించాడు నందన్. అతను అడిగిన ప్రశ్న గురించి పట్టించుకోకుండా, నందన్ కుమార్, మెరీనా రియల్ ఎస్టేట్స్ ఎవరిది అన్నాడు శివ. అతను మెరీనా రియల్ ఎస్టేట్ గురించి అడిగేసరికి క్షణం కూడా ఆలోచించకుండా, దాని వెనుకున్న మెయిన్ పర్సన్ మేధా ఫ్యామిలీ వ్యక్తి, కానీ ఆ కంపెనీ చైర్మన్ ఎప్పుడు కూడా బయటికి రారు, అంతా బినామీ పేర్లే బయటకొస్తాయి అని కోపంగా అన్నాడు నందన్ కుమార్. మేధా ఫ్యామిలీనా అని ఆసక్తిగా అడిగాడు శివ. శివ సార్, మీకు రాహుల్ మేధా తెలుసా అని అన్నాడు నందన్. రాహుల్ పేరు పలుకుతున్నప్పుడు ఆ గొంతుల్లో కోపం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుసు నందన్, అతనే ఈ కంపెనీ చైర్మన్ కదా అని చెప్పి, నందన్, నువ్వు నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడిగాడు శివ. సార్, ముందుగా ఐఎమ్ సో సారీ సార్, నేను మీతో ఉద్దేశపూర్వకంగా ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నాను అన్నాడు నందన్. శివ ఏమీ మాట్లాడకుండా స్మోక్ చేస్తూ ఉన్నాడు. నందన్ కుమార్ ఫేస్ గంభీరంగా మారింది. శివ సార్, మీరు రాహుల్ శత్రువులని నాకు తెలుసు. నేను మేధా ఫ్యామిలీకి అల్లుణ్ణి. నాకు పెళ్ళయి 10 years అవుతుంది. మెరీనా రియల్ ఎస్టేట్ కంపెనీని నేనొక్కడనే రన్ చేసేవాణ్ణి. నా లైఫ్ మొత్తం కూడా మేధా ఫ్యామిలీ తన ఆధీనంలోకి తీసుకుంది. నేను మోర్ దాన్ 10 years మేధా ఫ్యామిలీ కోసం కష్టపడ్డాను. అయితే ఆ రాహుల్ ఏం చేశాడో తెలుసా సార్? నా భార్యని తన సొంత లాభాల కోసం లాల్ ఫ్యామిలీలోని ఓ వ్యక్తికి అప్పచెప్పాడు. అది తెలిసి నేనెదిరిస్తే నన్ను కొట్టి నా మీద అనేక నేరాలు మోపి నా నోరు తెరవకుండా చేశాడు. నేను తను చెప్పినట్లు వినకపోతే ఈ భూమి మీద లేకుండా చేస్తానని బెదిరించాడు. నిజానికి నేను బ్రతికున్నాను అంటే బ్రతికున్నానంతే, చావలేక బ్రతికున్నాను. పైకి చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాను, కానీ లోపల రగిలిపోతున్నాను సార్. అయితే ఓ మనిషికి ఎంత డబ్బున్నా కావాల్సింది రెస్పెక్ట్, అదే నాకు లేదు అని పిడికిలి బిగించాడు నందన్. నందన్ కుమార్ రాహుల్ పై పగ తీర్చుకుంటాడో లేదో కానీ ఈరోజు అతను బతకడానికి ఆ పగే ప్రాణంలా మారిందని శివకి అర్థమైంది. మరి నీ భార్య సంగతేంటి అన్నాడు శివ. ఆమెను కలవక చాలా కాలమైంది. ఎప్పుడో తప్ప కలవను. ఆమెతో నా లైఫ్ పూర్తిగా బ్రేక్ అయింది. నేను చనిపోయే చివరి క్షణం వరకు మేధా ఫ్యామిలీకి డబ్బు సంపాదించి పెట్టే ఓ యంత్రాన్ని చేశారు సార్ నన్ను అని బాధగా అన్నాడు నందన్. నీ సొంత చేతులతో మేధా ఫ్యామిలీని సర్వనాశనం చేసే అవకాశం నేనిస్తాను. నేను చెప్పింది చేస్తావా అన్నాడు శివ. శివ మాటలకి నందన్ కుమార్ కళ్ళు మెరిసిపోతున్నాయి. అతని రక్తం మరుగుతున్నట్లు అనిపించింది.
థ్యాంక్ యూ సో మచ్ శివ సార్ అన్నాడు నందన్. శివ మెల్లగా నవ్వాడు. మేధా ఫ్యామిలీ యొక్క పునాదులు తెలిసిన వ్యక్తి నందన్. అలాంటప్పుడు మేధా ఫ్యామిలీ పునాదుల్ని కత్తిరించే వ్యక్తి నందనే అవుతాడని అనుకోలేదు శివ. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్ బృందావనం విలాస్లోకి ఎంటర్ అయింది. శివ ఇంటి నుంచి బయటకొచ్చాడు. మరి అక్కడ సురభి పరిస్థితేంటి? ఆ ఫ్యామిలీ ఆమెను కుదురుగా ఉండనిస్తుందా? శివ రాహుల్ ఫ్యామిలీ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. ఇక మేధా ఫ్యామిలీ బేస్మెంట్స్ ఎలా కదలబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.